పుష్ప సంగతి ఎత్తారు కదా! ఘటన గురించి. దాని మీద అల్లు అర్జున్ గారిని అందులో ఒక నిందితుడిగా చేర్చడం విషయం మీద ఆయన వెళ్ళటం వల్లే ఇదంతా తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. వాళ్ళ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఏదైతే పోలీసులు చెప్తూ ఉన్నారో దాన్ని మీరు ఏమంటారు? మీరు ఏకీభవిస్తారా? నేను ఆల్రెడీ యాక్చువల్‌గా చాలా కొంతమంది ఏంటంటే వీడియోలు పోలీసుల లాఠీ చార్జీ వల్ల జరిగిందని చెప్పేసి ఒక లాయరు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సో, ఆ వాదన మీరు నమ్ముతారా? నేను ఏ వాదనని నమ్మను అండి. ఇక్కడ అందరి మిస్టేక్ ఉంది. ఏ ఒక్కరి మిస్టేక్ కూడా కాదు. యాస్ పర్ అదేదో రాసిన దాని ప్రకారము అల్లు అర్జున్ ఏ11 కింద ఉండడం జరిగిందో, యెస్ ఆ ఏ11 కిందే వస్తారు. మరి దాని కింద మిగిలిన 10 మంది అందరూ ఇక్కడ పాత్రధారులేనండి. ఎవ్వరు సూత్రధారులు కాదు. సూత్రధారిగా మారింది రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలో మాట్లాడి, పోలీసులు తమ పని తాము చేసుకొని పోతారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీస్ కా హాత్ బహుత్ లంబే హోతే హై అని చెప్పేసి వదిలేసిందింటే చాలా బాగుండేది. కానీ అలా చేయకుండా సో చాలా మంది అల్లు అర్జునే ఏదో పెద్ద నేరస్తుడు, అతనే పెద్ద క్రిమినల్, అతనే ఒక పెద్ద మర్డరర్. ఆయన చేసిన పెద్ద తప్పేంటంటే ఆయన గాని, ఆయన టీం గాని మన పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ముందుగానే ఎళ్లి వాళ్ళని పరామర్శించి ఉండింటే ఇంత పెంట జరిగేది కాదు. అలా పరామర్శించకపోవడం వల్ల రాంగ్ గైడెన్స్ జరగడం వల్లే ఇంత పెంట జరిగింది. దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారంటే 100% పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. అండ్ 10 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ చంపేస్తాం అని చెప్పిన అక్బరుద్దీన్ ఓవైసీ ఒక మహిళ ప్రాణం గురించి, అది కూడా హిందూ మహిళ ప్రాణం గురించి మళ్ళీ పోలీస్ కేసు తీసుకోరని మాట్లాడడం వింత విడ్డూరంగా అనిపిస్తుంది. అదే పోలీసుల్ని కళ్ళు మూసుకో హిందువులందరినీ చంపేస్తామన్న ఆయన అదే పోలీసు చట్టం తీసుకోలేదని మరి ఆయన హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. హిందూ మహిళ చనిపోతే అబ్బా మా ప్రమేయం లేకుండా చనిపోయింది, మేమేం చంపకుండా మా రజాకార పనులు చేయకుండానే జరిగిందని. కాబట్టి ఇట్ ఈస్ ప్యూర్లీ పొలిటికల్ డ్రామా ఈస్ గోయింగ్ ఆన్. a small mistake was definitely happened from Allu Arjun side. అంతే అందరూ అండి పాపం తలా పిడికెడు అంతే. నాట్ ఓన్లీ వన్ పర్సన్, సారీ నాట్ ఓన్లీ వన్ పర్సన్ అల్లు అర్జున్ ని క్రిమినల్ గా చూపించడం అయితే తప్పు. అంటే అసెంబ్లీలో వాళ్ళు అక్బరుద్దీన్ ప్రస్తావించడం, దీని గురించి ప్రత్యేకించి ప్రస్తావించడం, దాని మీద రేవంత్ రెడ్డి గారు స్పందించడం అనేది ఇది ముందుగా అనుకున్నట్టు అవును, అది అనుకోని ప్లాన్ ప్రకారమే చేసిండ్రు. కానీ కాకపోతే ఆయన చెప్పిండాల్సింది చట్టం తన పని తను చేసుకుపోతుంది, మనం మన పని చేసుకుందాము. ఇక్కడ మనము నిమిషానికి ₹1,00,000 అసెంబ్లీలో తగలబెడుతున్నాము. ఇదంతా ప్రజల డబ్బు, ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బు. సో మనం ఇంకా ఏదైనా పనికొచ్చే పనులు మనం మాట్లాడుకుందాము. అల్లు అర్జున్ అన్నది మనకు టాపికే కాదు. అల్లు అర్జున్ పని చట్టం చేసుకుపోతుంది, కోర్టులో ఉంది కాబట్టి మనం కూడా మాట్లాడకూడదు అనుకుంటే బాగుండేదండి. అంటే సినిమా పరిశ్రమని ఏమన్నా వాళ్ళు అంటే తమ దగ్గరికి రప్పించుకోవటం కోసం ఇదంతా చేశారు అని చెప్పేసి కూడా ఒక వాదన నడుస్తుంది. దాని మీద మీరు ఈ వాదనని నేను 100% యాక్సెప్ట్ చేస్తానండి. 100%. ఇప్పుడు సినిమా వాళ్ళు రాగానే నువ్వు నా కాళ్ళ కింద పడి ఉండు, నా కాళ్ళు మొక్కు అని అయితే అనరు. కానీ మనసులో ఆ భావన అదే ఉంది. సినిమా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అరే ఆయన సీఎం అయిన తర్వాత సినిమా వాళ్ళు వెళ్ళి కలవలేదు, అప్రిషియేట్ చేయలేదు, ఉంటుంది కదా. మరి ఖచ్చితంగా ఉంటుంది ఆ భావన్ని. మరి ఉన్న పొజిషన్ లో ఆయన కష్టపడి పైకి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఆ అధికారం యొక్క ఆలోచన, అంటే నా అధికారం చూపించుకోవాలనే ఒక జీల్ ఉంటుంది ఎవరికైనా. ఆ జీల్ ని రేవంత్ రెడ్డి గారు బయట పెట్టుకున్నారు. సపోర్ట్ చేయరా సినిమా ఇండస్ట్రీ కంటే? ఎందుకు చేయరండి? సపోర్ట్ చేయకపోతే ఎలా నడుస్తుంది? అన్ని వ్యవస్థలు సమానంగా కలుపుకొని పోతేనే నడుస్తుంది. కాకపోతే మనసులో ఉన్నటువంటి ఆ భావన, అహంకార పూరిత భావన ఏదైతే ఉంటుందో అది రప్పించుకోవడం అయితే జరిగింది, ఒప్పించుకోవడం కూడా జరిగిపోయింది. సినిమా వాళ్ళు ఏం చేస్తారండి? సినిమా వాళ్ళ అహంకారం చూపించే పొజిషన్ లో సినిమా వాళ్ళ బతుకులు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు వాళ్ళు లొంగి ఉండాల్సిందే తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళ యాటిట్యూడ్ లేదు, జనాల ముందు చూపించుకోవడం తప్ప ప్రభుత్వాల ముందు యాటిట్యూడ్ చూపించేంత సీన్ సినిమా వాళ్ళకి లేదు. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.